నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో గ్రూప్ 1 అతిపెద్ద స్కామ్ అన్న చంద్రబాబు. కార్మికులు డ్రైవర్లతో మూల్యాంకనం చేయించారని ధ్వజం. అక్రమాలపై సమగ్ర వివరణ. డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత రాదన్న లోకేష్. వేటి కేటాయింపులు వాటికే ఉన్నాయని వెల్లడి. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటన. 22A ఆందోళన వద్దన్న మంత్రి పొంగులేటి. ఫాస్ట్ ట్రాక్ విధానంలో సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వెల్లడి. టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు దిశానిర్దేశం. 22A బాధితులకు అండగా ఉంటామన్న హరీష్ రావు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. లేకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక. విద్యార్థుల చేతిలోనే హత్యకు గురైన నల్గొండ జిల్లా టీచర్ రూపారెడ్డి. కక్షతో పాటు డబ్బు కోసం చంపారని దర్యాప్తులో గుర్తించిన పోలీసులు. 9,450 కోట్లతో రైల్వేల బలోపేతానికి కేంద్రం చర్యలు. ఏపీ సహా 8 రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరణ. 2030-31 నాటికి పూర్తి కానున్న ప్రాజెక్టులు. నీట్ లీకేజ్, అయోధ్య విరాళాలపై కాంగ్రెస్ నిరసన బాట. 800 నగరాలు, పట్టణాల్లో చాత్రోంకి గూంజ్ నిర్వహణ. సిడబ్ల్యూసి భేటీలో నిర్ణయం. గాలే టెస్టులో భారత జట్టు ఘన విజయం. 165 పరుగుల తేడాతో గెలుపు. 10 వికెట్లతో లంకను కట్టడి చేసిన మానవ్ సుతార్. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్ష అతిపెద్ద కుంభకోణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పరీక్షా పేపర్ల వాల్యుయేషన్లో అడుగడుగునా నిబంధనలను తొంగలోకి తొక్కారని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులకు వివరించారు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం విషయంలో గత పాలకులు బరితెగించారన్నారు. వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇదో కేస్ స్టడీ అని చెప్పారు. కోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్ అక్రమాలు నిగ్గు తేల్చిందన్నారు. నాటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తే ఇంతటి దారుణాలకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ దిశ హైదరాబాద్ పంపించారు. ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా, ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు, మహంకాళి రఘురాం, ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి, మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్, who created the WhatsApp evaluators group and sourced evaluators. మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రశ్నాపత్రాలను హైలాండ్ తీసుకెళ్లి కూడా తీసుకెళ్లలేదని కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని సీఎం చెప్పారు. నిజ నిర్ధారణ కమిటీ పరిశీలన అనంతరం తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని కోర్టు తేల్చిందన్నారు. మూల్యాంకనం కోసం 60 మంది అనర్హులను పెట్టుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ 66 మంది అనాథరైజ్డ్, అన్ఎంప్లాయిడ్ 11, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ 5, హౌస్ వైఫ్స్ 4, లేబర్, అగ్రికల్చర్ లేబర్, డైలీ లేబర్ 3, క్లరికల్ అసిస్టెంట్, టికెట్ ఇష్యూ జాబ్స్ 4, ఫ్లవర్ డెకరేటర్స్ 2, అటెండర్స్ 2, సెక్యూరిటీ గార్డ్ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జ్యువెలరీ షాప్ లో 1, డ్రైవర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్ అండ్ ఆల్ సూపర్వైజర్ గాంధీ పార్క్. ఎక్కడ కూడా ఫ్లూయిడ్ కరెక్షన్ ఉండకూడదు. ఇవి మీరు చూస్తే 55 పైన సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ దిస్ డేటా కరెక్షన్ చేశారని. 84 రోజులు ఒక ప్రైవేట్ వ్యక్తి కస్టడీలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉండడం అనేది చాలా నేరం, ఘోరం కూడా. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు ప్రింట్ చేశారని వివరించారు. 97% ఆల్టరేటింగ్ చేశారని సిఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందన్నారు. కరెక్టెడ్ స్లిప్స్ లో 21 మంది సంతకాలు కూడా చేయలేదన్నారు. యువత జీవితాలతో ఆడుకున్న ఇలాంటి ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిని అరెస్టు చేస్తే సరిపోదన్నారు. భవిష్యత్తులో తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు విధిస్తామని చంద్రబాబు చెప్పారు.
నేను ఇక్కడే అపోజిషన్ కోరుతున్నా. తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది, వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందని నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్ గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోతేనే ఇలాంటి దరిద్రాలన్నీ పోతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అపోహలను అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ నివృత్తి చేశారు. డేటా సెంటర్ల ద్వారా వైజాగ్కు నీటి కొరత వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీరు అందిస్తామని, ప్రజల తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి సహా పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నంబర్ 1, దాంట్లో సిటీకి కావాల్సిన అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. సామాన్యులకు వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 3 చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అవయవాల దానం ప్రోత్సహించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దగ్గర బంధువుల నుంచి అవయవ మార్పిడి కోసం అనుమతులు ఇచ్చేందుకు వీలుగా చట్ట సవరణ ప్రతిపాదించామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ను ప్రత్యక్షంగా ఎన్నుకునే సవరణ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ప్రత్యక్ష ఎన్నిక వల్ల పట్టణ, స్థానిక సంస్థల్లో బలమైన పాలన వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మెగా డిఎస్సీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 3వ రోజు వాయిదాల పర్వం కొనసాగింది. డిఎస్సీపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభను అడ్డుకునే వారిని సస్పెండ్ చేయాలని మంత్రి పార్థసారథి కోరారు. మంత్రి నాదెండ్ల లేచి సభను ఆర్డర్లో పెట్టాలని కోరగా సభ నిర్వహణ నిబంధనల గురించి తనకు తెలుసని చైర్మన్ మోషేను రాజు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని గత ప్రభుత్వంలో రెడ్ లైన్ గీసి విపక్షాల వాళ్లు గీత దాటి వస్తే సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మీకు అలాంటి అధికారాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేశారు. తర్వాత సమావేశం కాగానే సభ నిర్వహణపై మంత్రి మనోహర్, చైర్మన్ మోషేను రాజు, విపక్ష నేత బొత్సకు మధ్య కాసేపు సంవాదం జరిగింది. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ప్రకటించారు. మాధవరావుని వైసీపీ సభ్యులు సభా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. సభా గౌరవాన్ని కాపాడుతానని మాధవరావు తెలిపారు. తర్వాత సభ వాయిదా పడింది. విరామం తర్వాత గవర్నర్ కోటాలో మండలి సభ్యునిగా ఎన్నికైన వర్ల రామయ్యతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 22A జాబితాలో భూమి ఉందన్న కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి జాప్యం లేకుండా న్యాయం చేయాలని ఆదేశించారు. సంబంధిత భూమి 22A నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది, రికార్డులు ఏం చెబుతున్నాయి, హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలేంటి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 22A వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. 22A జాబితాలో 1 ఎకరా కూడా పెట్టలేదని,
కొన్ని రోజుల క్రితం మంత్రి పొంగులేటి చెప్పారన్న హరీష్ ఇప్పుడు వచ్చి అధికారులు తప్పు చేశారని అంటున్నారని విమర్శించారు. నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎంకు చెప్పానని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని, అప్పుడే చెప్తే ముఖ్యమంత్రి ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22 పెట్టలేదు అన్నాడు. నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు సారీ అంటుండు. ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమంటాడు, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22 పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునయ్యాల. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఫీనిక్స్ సంస్థ నుంచి 15,000 కోట్ల ఆస్తుల బదలాయింపు వ్యవహారంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ చర్చకు రావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సవాల్ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని పొంగులేటికి చెందిన రాఘవ సంస్థ అరాచకాలు చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి రేపు అసెంబ్లీ వద్ద చర్చకు రావాలని మహేశ్వరరెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ పొంగులేటి చర్చకు రాకపోతే తన దగ్గరున్న ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీకు ఫినిక్స్ సంబంధాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటున్న సందర్భంగా మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావని, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి ఎంక్వైరీకి సిద్ధమా? లేని పక్షంలో బహిరంగ చర్చకే మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి. సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు షరతులు విధించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించే చిత్రాలకు టికెట్ ధర పెంచాలంటే సినీ కార్మిక సంక్షేమ నిధికి ₹1 కోటి ముందుగా డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అలాగే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ల్లో నిర్దిష్టమైన టికెట్ ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యుడికి సినిమా టికెట్ మరింత భారంగా మారకుండా నిర్దిష్టమైన టికెట్ ధరలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నంబర్ 120ని సవరిస్తూ జీవో నంబర్ 77ను విడుదల చేసింది. నిర్ణయించిన ధర ప్రకారమే సినిమా టికెట్లను విక్రయించాలని ఆదేశించింది. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టంగా ₹30, గరిష్టంగా ₹70 టికెట్ ధరను ఖరారు చేసింది. అదే థియేటర్లలో ప్రీమియం టికెట్ ధరలను కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹100కు విక్రయించాలని పేర్కొంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీలో కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹150గా టికెట్ ధరను ఖరారు చేసింది. ప్రీమియం కేటగిరీలో కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹200గా టికెట్ ధరను నిర్ణయించింది. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹250గా టికెట్ ధరను ఖరారు చేశారు. స్పెషల్ థియేటర్లలో ప్రీమియం రిక్లైనర్లో కనిష్టంగా ₹200, గరిష్టంగా ₹300గా టికెట్ ధరలను నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లో రెగ్యులర్ టికెట్ కనిష్టంగా ₹100, గరిష్టంగా ₹250గా ఖరారు చేశారు. రిక్లైనర్లలో కనిష్టంగా $200, గరిష్టంగా $300 టికెట్ ధరలు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే ప్రతి థియేటర్లో పేద మధ్యతరగతి ప్రేక్షకులకు 25% సీట్లను కేటాయించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి థియేటర్లో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతిచ్చింది. పండుగలు, సెలవు రోజుల్లో పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని థియేటర్ యజమానులను ఆదేశించింది. నిర్మాత ఇచ్చే వివరాల ఆధారంగా వెల్ఫేర్ కమిటీ ఖాతాలో ₹1 కోటి జమ చేసిన తరువాతే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధర పెంపుతో ప్రదర్శనకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధిని సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. వెలిగొండ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానున్న వేళ 200 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఇప్పటికే 2,565 కుటుంబాలకు 318 కోట్లు చెల్లించగా తాజాగా 1,600 కుటుంబాలకు పరిహారం చెక్కులు అందాయి.
దీంతో 4,157 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటి వరకు 518 కోట్ల పరిహారాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తించాలని, నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం సకాలంలో పరిహారం చెల్లించడంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఏపీలోని మొత్తం 123 పురపాలక సంఘాలకు గాను 100 చోట్ల త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి పదవీ కాలం పూర్తి చేసుకోనున్న మరో 13 చోట్ల కూడా ఎన్నికలు జరగనున్నాయి. న్యాయపరమైన సమస్యల కారణంగా 23 పురపాలక సంఘాల్లో ఎన్నికలు సాధ్యపడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ సూచించారు. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని పోరాడాలని రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నేతలు, కార్యకర్తల సమావేశంలో సూచించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ యుద్ధం మాత్రం జరగాలి. గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. 2019 ఇంటర్ ఫలితాల విషయంలో గ్లోబరేనా సంస్థ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సోదాలు చేపట్టాయి. ఆ సంవత్సరం మార్కుల్లో తప్పులు దొర్లడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ సోదాలు చేస్తోంది. మాజీ కార్యదర్శి అశోక్ను అధికారులు విచారిస్తున్నారు. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఉచిత పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తుండడం వల్ల మిగిలిన వాటికి ఇవ్వలేకపోతున్నారని పేర్కొంది. భూసేకరణలో భాగంగా డబ్బులు ఇవ్వడం లేదని హైకోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖలవుతున్నాయని న్యాయస్థానం తెలిపింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఉన్న స్టే ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బడ్జెట్లో కేటాయింపుల ప్రకారం 2 పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నట్లు కోర్టుకు వివరించింది. స్టే కారణంగా పేద యువతుల వివాహానికి ఆటంకాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ప్రభుత్వం వాదనలు విన్న హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఆమె విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులే చంపినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన 2 విద్యార్థులు రూపారెడ్డి ఇంటికి దొంగతనానికి వెళ్లారని చెప్పారు. తమను మందలించిందని రూపారెడ్డిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. ప్రిన్సిపల్ ఇంట్లో డబ్బు దోపిడీ కోసం ఈ నెల 11న ఆమె ఇంటికి వెళ్లారని ఎస్పీ వివరించారు. ఒకరు మాస్క్ పెట్టుకుని గోడ దూకి లోపలికి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయిందని చెప్పారు. ఈ క్రమంలో మాస్క్ ఊడిపోవడం, సదరు విద్యార్థిని ప్రిన్సిపల్ గుర్తుపట్టడంతో ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. 27 సార్లు రూపారెడ్డిని కత్తితో పొడిచాడని, ఆమె ఫోన్ తీసుకువెళ్లిపోయాడని చెప్పారు. నిందితుల నుంచి 1.54 లక్షల రూపాయల నగదు, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ, ఒక కోట్ లాగా వేసుకొని వెనుక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో క్రమంగా ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే ఒక 2 10th క్లాస్ పిల్లలు డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పేసి సమాచారం రాగానే వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరుగుతుంది. ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు.
జమ్మూ కాశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తేల్చి చెప్పారు. తద్వారా భారత్ అధికారిక వైఖరిని బలపరిచారు. ఇదొక అందమైన ప్రదేశమని కితాబిచ్చారు. శ్రీనగర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమైన గోర్ కశ్మీర్లో పర్యాటక అవకాశాలు, భద్రతపై చర్చలు జరిపారు. అమెరికా పౌరులు కశ్మీర్కు వెళ్లకుండా గతంలో ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు సెర్గియో గోర్ వెల్లడించారు. కశ్మీర్ను మరింత సురక్షితమైన ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఎంతో కృషి చేశాయని సెర్గియో గోర్ ప్రశంసించారు. ట్రంప్ ప్రత్యేక రాయబారిగా కశ్మీర్లో పర్యటించిన గోర్తో భేటీపై ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో 9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కిలోమీటర్ల మేర 4 నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం దక్కింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని 8 జిల్లాల వ్యాప్తంగా ఈ రైల్వే నెట్వర్క్ విస్తరించనుంది. ఈ నెట్వర్క్లో ఖరగ్పూర్, భద్రక్, హరిదాస్పూర్, గూడూరు, గుమ్మిడిపూండి, కటక్, పారాదీప్ మార్గాల్లో 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. 2030-31 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానత మెరుగుపడనుంది. బీహార్లో భారత్, నేపాల్ సరిహద్దులకు కనెక్టివిటీని పెంచేలా ముజఫర్పూర్, సీతామర్హి, సోన్ బర్సా మధ్య ఉన్న NH-22ని 3,590 కోట్లతో 4 వరుసలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ పేపర్ లీకేజ్, అయోధ్య విరాళాలపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నీట్ అంశంలో విద్యార్థులపై దాడిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ చేపడుతున్న చాత్రోంకి గూంజ్ కార్యక్రమాన్ని 800 నగరాలు, పట్టణాల్లో నిర్వహించాలని CWC నిర్ణయించింది. యువత కోసం స్పష్టమైన విద్య, ఉపాధి ప్రణాళిక తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఖర్గే స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. కింది స్థాయి సిబ్బందిపై చర్యలు చేపడితే సరిపోదన్నారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుషా 84 పరుగులు చేయగా ధనుంజయ్ డిసిల్వా 59 పరుగులతో పోరాడాడు. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీయగా సిరాజ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా శ్రీలంక 284 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 193 పరుగులు చేసింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.